సెబీ వద్ద సహారా గ్రూప్ డిపాజిట్ 25,000 కోట్లు ఉందన్నమాట. ఇప్పుడు 2000తో మొదలుపెట్టిన వ్యాపారం సహారా గ్రూప్ అనమాట. సెబీ వద్దే 25,000 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. 2,000 కోట్లతో మొదలెట్టిపెట్టిన వ్యాపారం సహారా గ్రూప్ ఇది 2.5 లక్షల కోట్లు ఆస్తులతో భారీ కార్పొరేట్ సామ్రాజ్యంగా మారిందనమాట. సహారా గ్రూప్ 2.5 లక్షల కోట్ల రూపాయల సామ్రాజ్యంగా మారింది. క్రికెట్లు, సినీ తారాలతో కలదీన వ్యాపార దిగ్గజం తిహార్ జైల్లో సుబ్రత రాయ్ వెళ్ళిపోయారన్నమాట. కోట్ల కొద్ది మదుపర్ల పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలను 120 ట్రక్కుల్లో పత్రాల పంపడం చూసామా, ఇలాంటివన్నీ జరిగిందనమాట. దాదాపుగా 25,000 కోట్ల సెబీ వద్ద డిపాజిట్ చేసిన సుబ్రత రాయ్ ఈ కేసు తేలకుండానే మరణించారు. కార్పొరేట్ ప్రపంచంలోనే ఈ నిధులు ఏమవుతాయని చర్చిస్తుందన్నమాట. ఇటుక పేర్చి పెద్ద భవంతి కడితే అది కాస్త ఒక్కసారిగా కుప్పకూలినట్లు ఉంటుంది. సుబ్రత రాయ్ జీవన ప్రయాణం కూడా అలాగే జరిగింది. 1978 కేవలం 2,000 రూపాయల మూలధనంతో ఆయన వ్యాపారం మొదలుపెట్టారు. 1978లో 30 సంవత్సరాల అనంతరం 1,000 కోట్లు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు సుబ్రత రాయ్. సామాన్య మదుపుని సేకరించిన 10-20 కూడా అందులో ఉన్నాయి. ఇలా సమీకరణ నిధులపై కేసులు మొదలయ్యాక కోర్టులు నియంత్రణ సంవత్సరం ముందు వెళ్లాల్సి వచ్చింది. మదుపర్లు మొత్తం డబ్బు వెనకిస్తామని ఆయన చివరికి వరకు చెబుతూనే వచ్చారన్నమాట. దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఎవరి నుంచి నిధులు సేకరించేందుకు ఆధారాలు అడిగితే ఏకంగా 128 ట్రక్కుల నిండా 31,000 బాక్సులతో పత్రాలు సెబీకి పంపారు. సెబీ ఒక గోదామును అద్దెకు తీసుకుని ఆటోమేటెడ్ రోబోటిక్ సిస్టమ్ను వినియోగించి మరీ పత్రాలను సర్దాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సహారా కేసులో 20 కోట్ల పేజీలకు స్కాన్ చేసి ఒక సర్వర్లో దాచాల్సి వచ్చింది. ఈ కేసులు చిక్కుకోకముందు ఆర్థిక సేవలు, స్థిరాస్తి, విమానయానం వంటి సేవలు అందించిన సహారా గ్రూపు లండన్, న్యూయార్క్లో పెద్ద హోటల్తో పాటు ఐపీఎల్ క్రికెట్ టీము, ఫార్ములా 1 రేసింగ్ బృందం కూడా సంస్థకు ఉండేది. భారత్ క్రికెట్ హాకీ బృందాల స్పాన్సర్గా సహారా గ్రూప్ ఉండేది. యాంబీ వ్యాలీ మహారాష్ట్ర సిద్ధమే ఉంటే రాయ్కు స్నేహితులు, క్రికెట్ సునీత రాయ్కు అందులో పిల్లలు కూడా ఉండేవి అనమాట. యాంబీ వ్యాలీ ఎక్కడ మొదలైన కేసు అంటే 2002 ఫిర్యాదులు సుబ్రత కార్పొరేట్ సంబంధించిన బేట్ల వారాలు చేశారు. కొంతమంది మదుపర్ల బృందం చేసింది ఒక ఫిర్యాదు అయితే రోషన్లాని వ్యక్తి చేసిన ఫిర్యాదు మరొకటి. యాంబీ వ్యాలీ ప్రాజెక్టుకు చేపట్టిన సహారా ప్రైమ్ సిటీ ఐపీఓకి రావాలని భావించింది. సెబీకి ముసాయిదాన్ని కూడా సమర్పించింది. ఆ సమయంలో 2009 డిసెంబర్ 25లోనే ప్రొఫెషనల్ గ్రూప్ ఫర్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ నుంచి సెబీకి ఫిర్యాదు అందింది. చాలా నెలలుగా ప్రజలకు కన్వర్టబుల్ బాండ్లు జారీ చేసి నగదు సేకరించిన ఆ వివరాలు ముసాయిదాలు పేర్కొనడం లేదని ఫిర్యాదు సారాంశం. ఇదే తరహాలో రోషన్లాల్ నుంచి కూడా 2010 జనవరి 4 లేఖ వచ్చింది. 1.5 పేజీల్లో హిందీలో రాసిన లేఖలో దేశంలో దుమారానే రాజేసింది. ఆ తర్వాత సరిగ్గా 3 నెలలకు తిహార్ జైలుకు రాయ్కి వెళ్లాల్సి వచ్చిందన్నమాట. సెబీ దర్యాప్తు చేపట్టిన అనంతరం కేసు అలహాబాద్ హైకోర్టును సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. తాము ఎటువంటి తప్పు చేయలేదని హామీ ఇచ్చిన ప్రతిఫలాలతో అందరి డబ్బు వెనక్కిస్తామని సహారా గ్రూప్ చెబుతూ వచ్చింది. అదే సమయంలో మదుపర్ల నుంచి నిధులు సేకరిస్తూనే ఉంది. అలహాబాద్ హైకోర్టు కేసు వచ్చినప్పుడు 2,000 కోట్లు వసూలు చేయగా సెక్యూరిటీస్ అప్పీల్ ట్రైబ్యునల్కు చేరిన సమయం సహారా రియల్ ఎస్టేట్ 15,000 కోట్లు, సహారా హౌసింగ్ 6,500 కోట్లు చొప్పున సేకరించాయి. మొత్తంగా 3.6 కోట్ల మంది మదుపర్లు కంపెనీ బాండ్ కొనుగోలు చేశారు. అన్ని స్టాక్ ఎక్స్చేంజ్ మదుపర్ల కంటే ఈ సంఖ్య ఎక్కువ కావడం విషయం అనమాట. 3.5 కోట్ల మంది మదుపర్లు సహారా కంపెనీ బాండ్లు కొనుగోలు చేశారన్నమాట. ఈ విధంగా దాదాపుగా 2.5 లక్షల కోట్ల కంపెనీకి తయారైంది. సుబ్రత మరణంతో మదుపులు చెల్లాల్సిన నిధులు పరిస్థితి ఏమిటనేది విషయం అందరూ చర్చించుకుంటున్నారు. 2,500 కోట్ల వరకు మొత్తాన్ని సెబీ వద్ద సహారా గ్రూప్ డిపాజిట్ చేసింది. తాజా గణాంకాల సెబీ ఇప్పటికే 11 ఏళ్లలో 138 కోట్ల మదుపులు వెనక్కి ఇచ్చింది. వడ్డీతో కలిసి ఇంకా సెబీ అజమాయిషంలో ఆ ఖాతాలో 25,000 కోట్ల దాకా ఉన్నాయి. విచిత్రం ఏంటంటే 90% మంది మదుపులకు నేరుగా రిఫండ్ చేసామని సహారా పేర్కొన్నప్పటికీ సుప్రీం ఆధారిత నిధులు సెబీ వద్ద జమ చేయాల్సి వచ్చింది. సహారశ్రీ ఆస్తులు 2.5 లక్షల కోట్లు అన్నమాట. ఉద్యోగులు, స్నేహితులు సుబ్రత రాయ్కి సహారశ్రీ అని పిలుస్తుంటారన్నమాట. సహారా ఇండియా పరివారకు ఆయన ఒక మేనేజింగ్ వర్కర్, చీఫ్ గార్డియన్ అని అంటుంటారు. సాధారణంగా ఉపయోగించే ఎండీ, సీఈఓ వంటి పదాలను ఆయన వాడలేదు. కంపెనీ వెబ్సైట్ ప్రకారం సంస్థకు 9 కోట్ల మంది పైగా మదుపర్లు వినియోగదారులు ఉన్నమాట. సహారా గ్రూప్కి 9 కోట్ల మంది మదుపర్లు వినియోగదారులు ఉన్నారన్నమాట. 30,970 ఎకరాల భూమి కూడా సహారా గ్రూప్కి ఉంది. ఆస్తుల విలువ 2,59,900 కోట్లు. అది ఇప్పుడు 2000 లెక్కల ప్రకారం. కోర్టు ఆదేశాలతో 2014 మార్చి 2న తిహార్ జైలుకు వెళ్ళిన రాయ్ 2 ఏళ్ల పాటు అక్కడే ఉన్నారు. ఆయన తల్లి చాబీ రాయ్ అంత్యక్రియల కోసం 2016 మే 6న బయటకు వచ్చారు. అప్పటి నుంచి పెరుగులపై బయటనే ఉంటున్నారు. ఇప్పుడు మంగళవారం రాయ్ మరణించారన్నమాట. సహారా గ్రూప్ విషాదం ఉందన్నమాట. ఈ డబ్బు ఏం చేస్తారని తెలియదు అన్నమాట. నవంబర్
గురువారం నవంబరు గురువారం 2023లోని మంగళవారం నాడు, అంటే ఇది గురువారం నాడు, అంటే 14వ తారీఖుని మరణించారనమాట సుబ్రతారాయ్. ఈ డబ్బన్నీ ఏం చదువుతారు ఏంటి అనేది ఇంకా పెద్ద ప్రశ్న అనమాట. సహారా గ్రూప్ ఒకప్పుడు సక్సెస్గా నడిచింది, కానీ ఎందుకు ఫెయిల్ అయ్యింది అనేది చిన్న చిన్న గొడవలు అనమాట. అందుకని ఇలాంటి ప్రాజెక్టులు దెబ్బ అవ్వకుండా చూడాలన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.